అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. తేనె, బంక, బీడి, ఆకు, ఇప్ప, పూలతో పాటు అనేక రకాల పండ్లు, దుంపలను అడవి నుంచి సేకరించి నాగరిక ప్రపంచానికి అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు వారు. ఇప్పుడు తాము తినే బలవర్ధకమైన ఆహార పదార్థాలను భారీ సంఖ్యలో తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. అయితే తాజాగా ఇప్ప పూలతో లడ్డూలను తయారు చేసి పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు నడుం బిగించారు. అధికారుల తోడ్పాటు తోడవడంతో ఇప్ప పూల లడ్డూలు, ఇతర ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు క్రమంగా ఊపందుకుంటున్నాం. ఇక దీనిపై మా రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇప్ప చెట్టు అడవిలోని గిరిజన ఆదివాసుల జీవన సంస్కృతిలో ఓ భాగం. కొండ ప్రాంతంలో విరివిగా పెరిగే ఇప్ప చెట్లు అడవి బిడ్డలకు ఆదరవుగా మారాయి. ఇప్ప చెట్టును నమ్ముకుని పువ్వులు అమ్ముకుంటూ ఎన్నో గిరిజన కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. 100 ఏళ్ల నుంచి ఇప్ప చెట్టు గిరిజన ఆదివాసుల పాలిట కల్పవల్లిగా మారింది. రాజ్గోండ్, కోలాం, ప్రధాన్, చెంచు, లంబాడ తెగల వారు తాము జరుపుకునే పండుగల సంబరాలకు ఇప్ప పువ్వు నైవేద్యాలను దేవుళ్లకు పలహారంగా అందించడాన్ని ఆనవాయితీగా ఆచరిస్తున్నారు. ఇప్ప పూలతో వివిధ రకాల రుచికరమైన నిల్వ ఉండే ఆహార పదార్థాలను తయారు చేసుకుని ఏడాది పొడవునా నిల్వ చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప కుడుములు, ఇప్ప జొన్న రొట్టె, ఇప్ప పూల గోంగూర, ఇప్ప పూల మసాలా, ఇప్ప సత్తుపిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు, ఇలా చెప్పుకుంటూ పోతే గిరిజనులు ఇప్ప పూలతో చేసే వంటకాల రుచి తినేవారికి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. గిరిజనులు ఇష్టంగా తినే ఇప్ప పూలలో మాంసకృతులు, పిండి పదార్థం, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, కెరోటిన్, విటమిన్ సి, సక్లోజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ ప్రాంతాల అభివృద్ధి కోసం 1972లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. దశాబ్దాలు గడిచినా గిరిజనులు వారి పల్లెలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. దీంతో ఇప్పటికీ అనేక మంది గిరిజన మహిళలు పట్టుకూటి కోసం నిత్యం అడవిలోకి వెళ్లి సీజన్ వారీగా లభించే బంక, బిడియాకు, తేనెపట్టు, ఇప్ప పువ్వు, పండ్లు, దుంపలు సేకరించి నాగరిక ప్రపంచానికి అమ్ముకుని కాలం గడుపుతున్నారు. ఇప్ప పువ్వు సేకరణకు గిరిజనులు ప్రాధాన్యతనిస్తారు. విరిగా పూసిన ఇప్ప పూలు తెల్లవారుజామున వీచే చల్లటి గాలికి పండిపోయి రాలుతుంటుంది. ఇలా రాలిన ఇప్ప పూల సేకరణ కోసం గిరిజనులు తెల్లవారుజాము నుంచి అడవుల్లోకి వెళ్తారు. సాయంత్రం చీకటి పడేలోపు తిరిగి వస్తారు. సేకరించిన ఇప్ప పువ్వును ఆరబెట్టి వారం రోజుల తర్వాత ఆరిన ఇప్ప పువ్వును కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాలం నుంచి మహిళల్లో రక్తహీనత సమస్య వేధిస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన మహిళల రక్తంలో హిమోగ్లోబిన్ 11% పైబడి ఉండాలి. కానీ గిరిజన మహిళలతో సహా గ్రామాలు, పట్టణాల్లోని మహిళల్లో హిమోగ్లోబిన్ 7 లేదా 8% ఉంటుంది. దీని ఫలితంగా మహిళలు చీటికి మాటికి తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్య దేవరాజన్ మహిళల్లో రక్తహీనత సమస్యకు చెక్పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో 25 లక్షలతో భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘంతో ఓ ఆహార కేంద్రాన్ని ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సంఘంలోని మహిళలకు ఇప్పపూల లడ్డూతో పాటు వివిధ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇప్పపూలను ఆరబెట్టి ఆ తర్వాత నూనెలో వేయించి, వేరుశెనగను కూడా నూనెలో వేయించి చల్లబడ్డ తర్వాత ఉడికించిన బెల్లం పాకం కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు రుచి కోసం లడ్డులో బాదం, జీడిపప్పు, యాలకుల పొడి కలిపి ఇప్పపూల లడ్డులను తయారు చేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరు తిరిగొచ్చి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టారు. ఒక సంవత్సరం నేర్చిన తర్వాత కింటల పడేసినాం. ఏ గిరకీ లేక, ఏమన్నా మనకు మార్కెటింగ్ లేక ఎన్ని యూనిట్ పెట్టి లాభాలు లేవు కదా. మహిళలు ముందుకు వెళ్తారంటారు. మహిళలు ముందుకు వెళ్ళడం ఏంటంటే మార్కెటింగ్ అయితేనే ముందు. ఈ సంవత్సరం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒక యూనిట్ మీద మా లడ్డు ఇప్పుడు 2 నెలలు అవుతున్నాం చేస్తున్నాం. గిరిజన ఆదివాసీ మహిళలు తయారు చేసిన ఇప్పపూల లడ్డులో నాణ్యత ప్రమాణాలు, పోషక విలువల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థకు పంపారు. ఊహించని విధంగా ఇప్పపూల లడ్డూలలో నాణ్యత ప్రమాణాలు శాస్త్రవేత్తల్ని అబ్బురపరిచాయి. ఇప్పపూల లడ్డులో ఎన్నో పౌష్టిక పదార్థాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ లడ్డు కేంద్రాన్ని ఏటూరు నాగారం శ్రీ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ అధికారిని సందర్శించారు. లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారైన ఇప్పపువ్వు లడ్డూలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజుకు 1 చొప్పున అందించడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని ఐసీడీఎస్ అధికారిని పేర్కొన్నారు. అక్కడ మా గంగారంలో లోకల్ గా దొరికే ఇప్పపూల ద్వారా మేము అక్కడ ఉట్నూరులో ఇక్కడ ఎలా అయితే ఇప్పపూల లడ్డూలు చేస్తున్నారో ఆ ప్రాసెసింగ్ యూనిట్ అంతా ఇక్కడ చూసి అదంతా ఇక్కడ మా
గంగారం మండలం సహకార సంఘాల మహిళల చూపించి ఎక్స్పోజర్ విజిట్ లాగా అక్కడ మా గంగారంలో కూడా ఒక యూనిట్ పెట్టి ఆ లడ్డూలు ఇప్పపూల లడ్డూలు చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మా మండలంలో పరిధిలో ఉన్న గర్భిణీలు బాలింతలు అలానే చాలా లోపపోషణతో ఉన్న చిన్న పిల్లలకి అందించాలి అనే అలాగే ఒక సహకార సంఘాలకు ఒక ఉపాధి కూడా కల్పించాలి, అలాగే ఒక వోకల్ ఫర్ లోకల్ అనే ఇండికేటర్ని కూడా ప్రమోట్ చేయడానికి వీటన్నిటిలో భాగంగా ఇక్కడ మేము యూనిట్ని సందర్శించడం జరిగింది. ఆదివాసీ గిరిజన మహిళలు నిత్యం అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మడానికే పరిమితం చేయడం వల్ల ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడి ఆర్థికంగా బలపడడంతో పాటు బలవర్ధకమైన ఆహార పదార్థాలను బాహ్య ప్రపంచానికి పెద్దెత్తున సరఫరా చేయిస్తున్నారు. అటు గిరిజన మహిళలకు ఉపాధితో పాటు ఇటు సామాన్య ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలన్న వీరి ప్రయత్నాలకు ప్రజల్లో సానుకూల స్పందన వస్తుండటంతో రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలకే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. మరి అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి మీటింగ్ ఏర్పరచుకున్నారు. మరి ముసాయిదా బిల్లు గురించి అలాగే ఇంకా ఎటువంటి సమాచారం ఉందో మన ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి ఈ సమావేశంలో ఎటువంటి పాయింట్స్ తో చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు? ఎస్ రీనా, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. అయితే 14 అంశాలతో ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా అటు మహిళలకి కొంత మహిళా ఉద్యోగులకి సంబంధించి కూడా కొన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేబినెట్కి సంబంధించి ప్రధానమైన అంశాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి డిపిఓల నేరుగా రిపోర్ట్ చేసేలాగా కేడర్లో మార్పు చేర్పులపైన ఈ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక కేడర్ రేషనలైజేషన్ పైన ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు, దీనికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సంబంధించి దీనిపైన డిపిఓలు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక పౌర సేవలు నేరుగా అందించేలాగా చూసేలాగా కేడర్లో అటు మార్పు చేర్పులకు సంబంధించి కూడా చర్చించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో మొదట 160 సేవలు అందుబాటులో తీసుకురాగా తాజాగా 200 సేవలను అందుబాటులో తీసుకురావడం జరిగింది. పౌరులకి నేరుగా గవర్నెన్స్ అంటే ప్రభుత్వ గవర్నెన్స్ని నేరుగా
పౌరులకి అందించేలాగా దీనికి సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుకి సంబంధించి 2025 పైన ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనల పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెట్వర్క్ సెంటర్ల ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు చర్చించి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. సెంట్రల్ పూల్లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి సంబంధించి సృష్టించేందుకు కేబినెట్కు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రతిపాదనలు అయితే పంపిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం కోసం ఉచితంగా ఇప్పటికీ 27 ఎకరాల భూమి కేటాయించే అంశం పైన ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇంకా గీత కులాలకి సంబంధించి కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో 4 దుకాణాలకి సంబంధించి కులాల వారీగా కేటాయిస్తూ చేసిన సవరణకి సంబంధించి ఈరోజు కేబినెట్లో దీనిపైన చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక 2024-29కి సంబంధించి ఏపీ టూరిజం డెవలప్మెంట్కు సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకి సంబంధించి కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించి ఇప్పటికే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన భూ కేటాయింపుల అంశం మీద ప్రస్తుతం ఈరోజు మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏ పరిశ్రమకి ఎంత భూమి కేటాయించాలి, అదేవిధంగా ఆ భూ కేటాయింపు వల్ల ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు వస్తున్నాయి అనే అంశాలను కూడా భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కొంత నిర్ణయం కొన్ని పరిశ్రమలకి సంబంధించి భూ కేటాయింపుల మీద కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే శరవేగం పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా రాజధాని నిర్మాణ పనులకి సంబంధించిన టెండర్లు పిలవడంతో పాటు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా టెండర్ల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, రాజధాని నిర్మాణ వేగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, నిర్మాణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ అంశాలు మొత్తం 14 అంశాల ఎజెండాతో ఈరోజు కేబినెట్ జరగనుంది. దాదాపు 14 అంశాల్లో ముఖ్యమైన అంశాలకి సంబంధించిన అన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రీనా, రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో అభ్యర్థిని రంగంలోకి దింపే అంశంపై నేతలతో గులాబీ బాస్ చర్చిస్తున్నారు. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుండగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది. రైట్, మరి ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు అన్న రజతోత్సవ ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరిన్ని అప్డేట్స్ మన ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు,
ఎస్ రీనా, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం ఇక ముగిసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్య నేతలతోటి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అనేక అంశాలు అంటే ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో ఆ రోజు బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా వరంగల్ ప్రాంతంలో అంటే జనగాం నియోజకవర్గంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్కి నాయకులు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ జనగాం దగ్గర ఏర్పాటు చేస్తే ఇటు ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి మధ్య ఉంటుంది కాబట్టి సో పెద్ద ఎత్తున ఇటు పార్టీ కార్యకర్తల్ని 5 లక్షలకు మించి తగ్గకుండా ఈ యొక్క బహిరంగ సభకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళికలు రచించాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశా నిర్దేశం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇక ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా సమాచారం. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పైన కూడా కేసీఆర్ నేతలతోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొద్దిమంది మాత్రమే ముఖ్య నాయకులు మాత్రమే ఈ కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇక మిగిలిన నేతలందరూ కూడా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్, మిగిలిన కొందరు నేతలు మాత్రమే ముఖ్య నాయకులు మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఖచ్చితంగా రానున్న రోజులలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం దానిపైన కూడా కేసీఆర్ నేతలతోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఏప్రిల్ 10వ తారీఖు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కాబట్టి సో అది ప్రతినిధుల సభ కూడా ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేస్తారా లేదంటే హైదరాబాద్లో ఏదో ఒక హోటల్లో ఏర్పాటు చేస్తారా అన్న దానిపైన కూడా మనకి ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకు సూచించినట్టుగా కూడా మనకైతే సమాచారం. కాబట్టి గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిందని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచనలు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం. ఇక దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజులలో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి నుంచే యాక్టివ్గా కావాలని, ఎందుకంటే 15 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరిగి మళ్ళా ఆదరిస్తారు. కాబట్టి సో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి వచ్చిన తర్వాత 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండబోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపైనే పోరాటాలు నిర్వహించాలి. ఎవరైతే ఆ విధంగా పోరాటాలు నిర్వహిస్తారో వారికి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం. సో ఏదేమైనా సరే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు మాత్రం ప్రతి గ్రామాన ఘనంగా వేడుకలు నిర్వహించాలని చెప్పేసి దానిలో భాగంగా ఆ రోజు 27వ తారీఖు రోజు మాత్రం ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసి 5 లక్షలకు మంది పైగా కూడా ఈ యొక్క సభకు తరలించేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా సమాచారం. ఎండలు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయం కంటే కూడా సాయంత్రం వేళ ఈ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేతలకి కేసీఆర్ మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగా ఏప్రిల్ 27వ తారీఖు ఈ యొక్క జనగాంలో ఈ సభ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అది కూడా సాయంత్రం వేళలో సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎండ తీవ్రత కూడా తగ్గిద్ది కాబట్టి సాయంత్రం 5 గంటలకి సో ఆ సమయం నుంచి 8 గంటల లోపు 8 గంటల కాలం అంటే 5, 6, 7, 8 దాదాపుగా 3-4 గంటల పాటు ఈ యొక్క సభ ఏర్పాట్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మాత్రం అది రేపు లేదా ఎల్లుండి కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్కి అవకాశం ఉండే తెలుస్తుంది. సో చూడాలి మరి వాళ్ళ పేర్లు కాకపోతే ఇక బీసీ సామాజిక సమీకరణాలు ఉన్న నేపథ్యంలో వారి పేర్లు కూడా ఆశాహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు కూడా చాలామంది పోటీ పడుతున్నారు కాబట్టి సో ఎవరైతే ఆశాహులు ఉన్నారో బీసీ సామాజిక వర్గం నుంచి వారి పేర్లు కూడా కేసీఆర్ పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బీసీ నేతలు కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ వీళ్ళందరూ బీసీ నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నారు కాబట్టి ఈ అంశం పైన చర్చకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఓవరాల్గా ఈ అన్ని అంశాలపైన ఒకటి ఏప్రిల్ 27వ తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, 5
లక్షలకు పైగా జనాన్ని తరలించేందుకు ప్లాన్ చేయాలి. దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం దానిపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపైన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ పార్టీ ఫిర్యాదులకు సంబంధించి ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ కోర్టుకు వెళ్లారు కాబట్టి సో అది కూడా మార్చి 25వ తారీఖు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి మరోసారి ఇప్పటికే జస్టిస్ బిఆర్ గవాయ్ ఇప్పుడు ప్రతివాదుల వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి కూడా కేసీఆర్ చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అన్ని అంశాలపైన పార్టీ నేతలతోటి కేసీఆర్ చర్చించిన తర్వాత ఏప్రిల్ 27వ తారీఖు మాత్రం భారీ బహిరంగ సభకి వరంగల్లో ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ సూచించినట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2025 ఐపీఎల్ జోష్ ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జిమ్ఖానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్ లో ఏకంగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. సన్ రైజర్స్ గేమ్ ఉన్న తేదీల్లో జరిగే మ్యాచ్లకు టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో జరగనున్న 9 మ్యాచ్ల్లో 7 లీగ్ మ్యాచ్లతో పాటు 2 కీలక సెమీ మ్యాచ్లు జరగనున్నాయి. పేదవాడికి అవసరమైన ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కొన్ని సంక్షేమ పథకాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని మినిస్టర్ కార్యాలయంలో కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదోడి ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని అన్నారు. మంచి రోజులు ముందు ఉన్నాయని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. కావాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయింది. సంవత్సరం మీద 3 నెలలు కరెక్ట్ గా 7వ తారీఖు నాడు 15 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం. 15 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని చెప్పాం. మోడల్ గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్న 3500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. విశాఖలో టీటీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందని అన్నారు మంత్రి నారాయణ. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో టీటీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని అన్నారు. విశాఖలోనే కాదు, తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని నారాయణ తెలిపారు. తణుకులో 63.24 కోట్ల రూపాయల విలువ ఉన్న చోట 754 కోట్ల బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాల్లో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 965, విశాఖలో 266 టీడీఆర్ బాండ్ల పెండింగ్ లో ఉన్నాయని, 3 నెలలలోగా బాండ్ల అక్రమాలపై స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు. ఈ టీడీఆర్ బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్ గా టోటల్ అవతకలు చేసింది అధ్యక్ష. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈ రోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్ లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్ లో ఎక్కడో టౌన్ సెంటర్ లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్. ల్యాండ్
ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్ లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదే విధంగా తిరుపతిలో కూడా 170.99 కోట్లకి యాక్చువల్ గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం గానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్ గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం. అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం. అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళా ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్ గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్లే వచ్చారు ముందుకి. డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి. దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలా మంది యాక్చువల్ గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్ తో ఈక్వల్ గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అభ్యర్థి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని వనితారాణికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకే కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేయగా పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అభ్యర్థి నాగబాబుకు ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం తమదేనని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామనాయుడు మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు నిమ్మల. ఇక సైలెంట్ బాటిల్ చేతికి పెట్టుకుని సభలోకి పాల్గొన్నారు. అయితే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నారంటే సస్పెండ్ చేయిస్తానన్నారు మంత్రి నారా లోకేష్. విశ్రాంతి తీసుకుంటారా, సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని లోకేష్ అనగా నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని లోకేష్ కు చెప్పారు మంత్రి నిమ్మల రామనాయుడు. నిర్మల్ జిల్లా కడెంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థిని మణిచందన పరీక్ష కేంద్రంలో స్పృహ తప్పి పడిపోయింది. విద్యార్థినిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పరీక్ష నిర్వహణ సిబ్బంది. ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని, తాను ఎలాగైనా పరీక్ష రాస్తానని చెప్పి మళ్లీ పరీక్ష కేంద్రానికి వెళ్లింది విద్యార్థిని. మణిచందన పెంబి మండల మందపల్లిలో కేజీబీపీలో వైసీపీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వాటర్ అయిపోతుంది ఎగ్జామ్ ఆమె ఒకసారి చూడమ్మా, చూడు ఏమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా వదిలి మరో దేశానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కావాల్సిన ప్రక్రియను సిఐడి పూర్తి చేసింది. ఆ నివేదికను సిబిఐకి అందజేసింది. త్వరలో రెడ్ కార్నర్ నోటీసును సిబిఐ ఇవ్వనుంది. రెడ్ కార్నర్ నోటీసు వస్తే ఏ దేశంలో ఉన్నా దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను విడిచి ఏ దేశానికి వెళ్లరు అనేది అనేక అనుమానాలకు దారితీస్తుంది. అన్ని రంగాల్లో మహిళలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. అదానీ, అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామని అన్నారు. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు మన టైంకు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేసి అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనం ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు. మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, మార్పు వచ్చింది, మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం, బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేధింపులు లేదా తగ్గించి చూడడం, నీ వల్ల ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. విజయవాడ దుర్గగుడి చీరల కుంభకోణంపై మరోసారి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈవో రామచంద్రమోహన్. 2018-2019 కాలంలో 2 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్లుగా కూడా ఆరోపణలు వెలువడ్డాయి. చీరల కుంభకోణంలో నిందితులుగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్లను నిందితులుగా తేల్చింది గతంలోని విచారణ కమిటీ. దీంతో ప్రధాన సూత్రధారి సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యం. దీంతో అవినీతి పనులను అందలమెక్కిస్తున్నామంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈవో రామచంద్రమోహన్ నివేదికల ఆధారంగా మరోసారి విచారణ కమిటీని వేశారు. దీంతో మరోసారి ఇంద్రకీలాద్రి చీరల కుంభకోణం సంచలనం రేపుతోంది.